ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని నేను ఇది అనుకోకుండా జరిగినటువంటి అనుకోకుండా జరుగుతున్నటువంటి ఇంటర్వ్యూ. ఎందుకంటే ప్లాన్ చేసుకుంటే అయ్యేది కాదు. శివాజ్ఞ లేకపోతే చిన్న చీమైనా కుట్టదనేది ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న ఇంటర్వ్యూ నా దృష్టిలో అదొక ఉదాహరణ అని నేను అనుకుంటున్నాను. నాతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రచయిత సత్యదేవ్ గారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. చాలా చాలా సంతోషం ఈరోజు అనుకోకుండా మిమ్మల్ని కలవటం. ఒక టాపిక్ ఉంది మీతో మాట్లాడటానికి, ఖచ్చితంగా మీరు మాట్లాడాలి. మీ గురించి పరిచయం చేయాలి అనుకుంటే శ్యామ్ సింగ్ రైటర్, అలాగే అరవింద్ ఫిల్మ్ బై అరవింద్ రైటర్ కూడా మీరు. అలాగే ఆధ్యాత్మిక కోణంలో ఒకవేళ మాట్లాడుకుంటే 250 పైచీలకు ఈ పాటల్ని మీరు కంపోజ్ చేస్తున్నారు. ఆల్బమ్స్ ఓల్డ్ అని ఆల్బమ్స్ 250 పైన అంటే మాటల. అందులో మన శివోహం సాంగ్కి వచ్చిన రెస్పాన్స్ కానీ, ఆంజనేయ దండకానికి వచ్చిన రెస్పాన్స్ కానీ అమోఘం. ఎన్ని వ్యూస్ వచ్చి ఉంటాయండి వాటికి? ఇప్పుడు రీసెంట్గా హనుమాన్ దండకానికి 100 million క్రాస్. 100 million. ఓ మై గాడ్. నా మిత్రుడు పార్థసారథి గారు మ్యూజిక్ డైరెక్షన్. ఆయన మ్యూజిక్ డైరెక్షన్, నా మ్యూజిక్ డైరెక్షన్ ఆయన పాడారు. యా అదే అద్భుతం అండి. వృత్తిపరంగా మీరు చూసుకుంటే మీరు ఒక మంచి రచయిత. సినిమాలకు చాలా శ్యామ్ సింగ్ గారు అద్భుతమైనటువంటి సినిమా బై ద వే. అలాగే ఫిల్మ్ బై అరవింద్ కూడా మంచి ఫిల్మ్స్. మీ దాంట్లో మీ రైటింగ్స్లో ఎంతో అర్థవంతంగా ఉంటాయి. ఏదో అల్లరి చిల్లరగా ఉండటం కాదు, చాలా అర్థవంతంగా కంటెంట్ డెఫినెట్లీ. ఇది మీ వృత్తి. అయితే ప్రవృత్తి విషయానికి తీసుకుంటే పుట్టినప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతనలోనే ఉన్నారని అనుకోవచ్చు. అంటే ఫ్రమ్ యువర్ బ్రాటప్. 100% అండి. నా అదృష్టం మా మాతృమూర్తి ద్వారా మాకు కృష్ణ భక్తి లభించింది. మా నాన్నగారు కూడా గొప్ప ఉపాసకులు. ఇంట్లోనే మాకు కృష్ణ మందిరం ఉంది, రాధాకృష్ణ మందిరం. 47 సంవత్సరాలు పూర్తయ్యాయి మన భీష్మ ఏకాదశికి. సికింద్రాబాద్లో మాకు మందిరం ఉంది. ఎప్పుడైనా నాకు అవకాశం ఇస్తే తప్పకుండా. అక్కడ ఏమిటంటే విశేషం, యేసుదాస్ గారు వచ్చారు. ఆయన వచ్చేటప్పుడు నన్ను రిక్వెస్ట్ చేశారు, మీ ఇంట్లో ఎవరో మందిరం ఉందని ఎవరో చెప్పారయ్యా, నేను వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాను, పాడమని నన్ను అడగండి. నేను మీలాంటి పెద్దవారు వస్తే చాలండి, స్వామి దర్శనం చేసుకుంటే మాకు తృప్తి, ఆనందం అని. వచ్చాక ఆయన వచ్చిన ఆనందంలో నేను మా ఇంట్లో కెమెరా లేదు, ఫొటోస్ తీసుకుందాన్ని చుట్టుపక్కల కెమెరాల కోసం వెళ్ళి వచ్చేటప్పటికి 4 పాటలు పాడేస్తాను. అలా 1.5 గంట మా ఇంట్లో ఉండి ఒక 7-8 కీర్తనలు చేసి కచేరీ ఇచ్చి కన్నీళ్ళు కార్చేస్తున్నాడు ఆయన. అంటే ఆయన గొప్ప సంస్కారం అది. అలాగే ఒకసారి జానకమ్మ గారు, జానకి గారు వచ్చారు. ఫ్లూట్ నాగరాజు గారు నా మిత్రులు. ఒక రోజు చిలుకూరు బాల దర్శనం చేసుకుంటూ అలా రాత్రి 9 ప్రాంతానికి వచ్చారు. వచ్చి మా ఇంట్లో స్వామిని చూసి ఆమె ఏడుస్తూ అక్కడే ఉండిపోయి, నాగరాజు నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను రాత్రి ఇక్కడే ఉంటా, మా కన్నయ్యతో ఉంటా, మా కృష్ణుడితో ఉంటా అంటే ఆ స్వామి అలా లాగేస్తాడు. ఎన్నో లీలలు చేస్తూ ఉన్నాడు. మాకు ఆయన ఇంట్లో మేము ఉన్నామని భావిస్తాం. అద్భుతం. చాలా చాలా సంతోషం. అయితే ఖచ్చితంగా భేదం చూసేటటువంటి తత్వం కృష్ణ భక్తులకు ఉంటుంది. శివయ్యతో భేదించే అంటే శివుడికి విష్ణువుకి భేదం ఉంది అని అంటే ఇంకంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉంటుంది. ఆలోచనే తప్పు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్స హృదయం విష్ణు విష్ణోస్స హృదయగం శివ. అసలు రెండుగా కనిపించే ఒకటే తత్వము, అది ఈశ్వరత్వం. ఈశ్వర శబ్దం ఇద్దరికీ ఉంది. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. కృష్ణుడు ఈశ్వరుడే, ఇంకా మహాదేవుడికి ఈశ్వరుడే. అంటే సర్వవ్యాపకమై ఉండి సర్వత్రా శుభకరం కలిగించేవాడు శివుడైతే, సర్వవ్యాపం చేసి సర్వత్రా ఆనందాన్ని ఇచ్చేది కృష్ణుడు. ఇది ప్రేమస్వరూపం, అది జ్ఞానస్వరూపం. అంతే. రెండుగా భేదం చూస్తే శివ భక్తులైతే అంటే శివుడికే దూరం అవుతారు, విష్ణు భక్తులు అయితే విష్ణువుకే దూరం అవుతారు. ఇద్దరిలో కనుక భేదం చూపిస్తే అనేది శాస్త్రవచనం. అంతేనండి? అసలు తత్వానికి దూరం అవుతారండి, మొత్తం తత్వానికి. అసలు సనాతన ధర్మంలో నిజంగా సనాతన ధర్మాన్ని జీర్ణించుకున్నవాడు నీకు ఇష్టము లేకుంటే నమస్కరించకుండా ఉండొచ్చు, కానీ విభేదించకూడదు, దాని గురించి వ్యతిరేకంగా ప్రచారం చేయకూడదు, అది ఒప్పుకోదు. ఇప్పుడు భార్యాభర్తల్లో మాకు భర్త నచ్చాడు అంటే భార్య చెడ్డదన్నట్టు అండి. నీకు అమ్మ నాన్న, ఎంతోమంది పిల్లలకి అమ్మతో ఎఫెక్షన్ ఉంటుంది, నానంటే భయం ఉంటుంది. అమ్మ అంటే వాత్సల్యం, నానంటే గౌరవం. ఇక్కడ నాన్న కానీ శివుడిగా భావించుకోవచ్చు.
ఖచ్చితంగా. విష్ణుమూర్తి జగదప్పితరో వందే పార్వతీ పరమేశ్వరం. విష్ణుమూర్తి శాంతాకారం భుజగసేన, ఆయన శాంతస్వరూపుడు, ప్రేమస్వరూపుడు. ఆయనతో తెలియకుండా అనుబంధం ఏర్పడుతుంటుంది. ఇక్కడ రెండూ ఇంపార్టెంటే తప్ప తల్లిదండ్రులు నాకు వీళ్ళు ఇష్టం లేదు, వీళ్ళు ఇష్టము అని చెప్పకూడదు. ఓకే. అయితే ఈ టాపిక్ ఎందుకు తీసుకోవటం జరిగింది అని అంటే, శివాంశగానే భూలోకంలో అవతరించారు ఆదిశంకరులు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది శాస్త్ర ప్రమాణం, శాస్త్ర వచనం. Yes, yes. అయితే ఆయన 32 సంవత్సరాల పిన్న వయసులోనే ఆయన భారతదేశం అంతటినీ పర్యటించి 3 సార్లు, ఒకసారి కాదు, అవును. 3 సార్లు పర్యటించి ఆమ్నాయ పీఠాలు, ఆమ్నాయ పీఠాలని స్థాపించారు అవును. అనేది పుస్తకంలో ఉన్న, గ్రంథంలో ఉన్నటువంటి విషయం. జగద్విదితం అది. జగద్విదితం. వాళ్ళు చెప్పింది ఎవరో కాదు, మన రాసింది సొంత కాదు. రచయితలు, మన సనాతన రచనలు ధర్మంలో ఒక వేవ్ వస్తుంటుంది. ఆ వేవ్ మొత్తం క్షీణిస్తున్న దాన్ని మళ్ళా తీసుకొచ్చి నిలబెట్టి స్థాపింపజేసిన మహనీయుల్లో 72 అభైదికాలని ఖండించడం అంటే అక్కడ మహనీయుల్లో అక్కడ రామానుజుల వారు, శంకరాచార్య వారు పిల్లర్స్ అండి. వీళ్ళు ఉండడం వల్లే సనాతన ధర్మం నిలబడింది. ఒక పిల్లర్ తీసేసి చూడండి అంటే కుప్పకొలిపోతుంది. అంతా ఈక్వల్గానే చూడాలి తప్ప, మనకున్నవి 2 కళ్ళండి. 2 కళ్ళు చూసే వస్తువు 2 ఉంటుందా, ఒకటి ఉంటుంది? ఒకటే. నేను మిమ్మల్ని చూస్తున్నానంటే 2 పద్మిని గారు లేరు కదా, లేరు. మిమ్మల్ని చూసి డైరెక్ట్గా మాట్లాడుతున్నా అంటే తత్వం ఒకటే. భగవంతుడు కూడా భగవద్గీతలో ఏమంటాడంటే తత్వతః ఏవం వేత్తి తత్వతః. అన్నమాచార్యుల వారు ఇలాంటి ప్రేలాపనలు వస్తాయని చెప్పేసి, ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అన్నాడు. నీ దగ్గరికి వచ్చి నువ్వు శివుడు అనుకుంటే నువ్వు శివుడు అయ్యా, లేదు పరమేశ్వరుడు విష్ణుమూర్తి, భైరవుడు, నువ్వే 2గా కనిపిస్తున్నా, నువ్వు ఒకటివే అంతే కదా. అయితే శివాంశే ఆయన శంకర్, లేకపోతే అది మామూలు మనుషులకి సాధ్యం కాదు. చిన్నజీయర్ స్వామి వారు పూజ్యులు. ఆయన కొన్ని వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు చేయటం దుమారాన్ని రేపుతూ ఉంటాయి. రీసెంట్గా చేసిన వ్యాఖ్యలు కూడా, ఈ చతురామ్నాయ పీఠాలు ఏవైతే ఉన్నాయో అవి శంకర్లు స్థాపించింది కాదు, ఇట్స్ అ లై. అది కరెక్ట్గా, అది తప్పుడు ప్రచారము, అందులో నిజం లేదు. స్థాపించింది మన విద్యారణ్య స్వామి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇంతవరకు సమంజసం? వాట్ ఈస్ యువర్ కాల్? నేను దీన్ని కమక్రాస్ అయ్యా, నేను చూశాను, ఇక్కడ చూసిన ఫేస్బుక్లో వాటిలో వైరల్గా జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, మనము ఎవరి గురించి అన్నా మాట్లాడుతున్నప్పుడు మనకు 100% ఆ తత్వం తెలిసి ఉండాలి. మనం ఊహించుకోను, మనకున్న బుక్ నాలెడ్జ్ ప్రకారం మనం మాట్లాడకూడదు. ఆ విషయంలో నేను రాధాకృష్ణ తత్వం రసోపాసన మార్గంలో ఉన్నాను. దక్షిణ భారతదేశంలో రసోపాసన అనేది 1,000,000 మందిలో ఒక్కరికి కూడా లేదు. 1,000,000 మందిలో, 100 మంది 1000 మంది కాదు. అంత ఉత్కృష్టమైన చైతన్య మహాప్రభు, నింబార్కాచార్యులు, వల్లభాచార్యులు అలాంటి రసికాచార్యులచే నిర్దేశించబడిన మార్గము. ఆ మార్గంలో ఉంటూ నేను మథురా బృందావనానికి ప్రతి సంవత్సరం వెళ్తుంటా. మొన్న మధ్య వెళ్ళినప్పుడు అక్కడ రసికాచార్యుల్లో ఒక ఆచారంలో, ఒక పరంపరలో ఒక గురువు గారితో నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఒక చిన్న తప్పుడుగా మాట్లాడా. అంటే తప్పు కాదు, ఖండించలేదు, ఒక అనవసరమైన విషయం మాట్లాడే, తప్పు కాదు నేను మాట్లాడాను. రసోపాసన శంకరాచార్యుల వారు ఫాలో అయినట్టుగా లేరు. రసోపాసన కృష్ణతత్వం గురించి చెప్పారు స్తోత్రాల్లో, శివతత్వము అద్వైతము చెప్పారు. రసోపాసన గురించి ఆయన ఎక్కడ చెప్పినట్టు లేరు అంటే ఆయన నాతో ఒక మాట అన్నారు. అది విని నన్ను సరిదిద్దుకున్నాను. ఎందుకంటే ఆయన ఏమన్నారంటే, ధర్మం అనేది ఒక బేస్మెంట్, ఆ ధర్మం అనే బేస్మెంట్ మీదనే ఎలాంటి భవనం అన్నా నిలుస్తుంది. శంకరాచార్యుల వారు వచ్చి బేస్మెంట్ వేశారు. ఈ భారతదేశంలో సనాతన ధర్మాన్ని నిలబెట్టేసి స్ట్రాంగ్ చేశారు. శంకరాచార్యుల వారు అలా ధర్మం పెట్టబట్టే మిగతా ఆచార్యులందరికీ కూడా మార్గం సుగమమైంది, భగవతత్వం చెప్పడానికి అవకాశం వచ్చింది. ఆయన చెప్తే నేను ఇలా ప్రశ్నించకుండా ఉండాల్సింది, అయినా ప్రశ్నించబడ్డబట్టి నాకు సమాధానం దొరికింది అని. శంకరాచార్యుల వారంటే నాకు అపారమైన గౌరవం. ఎందుకంటే సామాన్యులు కాదు కదమ్మా, ఒక మనిషిని కూర్చోబెట్టి మార్చాలంటే ఈ రోజుల్లో కాదు. అలాంటిది ఇంత గొప్ప ప్రయాణం వారిది, ప్రస్థానం వారిది. అసేతు హిమాచలం ప్రయాణించి కాలినడకను చేసి చిన్న వయసులోనే చేసి అద్భుతమైన ఒక దివ్య భారతదేశాన్ని పునఃప్రతిష్ఠింపజేశారు. అలాగే రామానుజుల వారు కూడా వారు కులానికి మతానికి అతీతంగా వారు ఎంతో కృషి చేశారు.
ఇది ఇక్కడ ఒకటి తక్కువ అంటే రెండోది ఎక్కువ అని కాదు, ఒకటి ఎక్కువ అంటే రెండో తక్కువ అని కాదు. దీన్ని సమత్వం యోగం ఉచ్యతే. సమత్వంగా చూడాలి. దీన్ని చూడకుండా మాట్లాడితే మాత్రం నిజంగా మన పరిణితి లేదని బయటపడుతుంది. చిన్న ఉదాహరణ, మీరు పేరు తీశారు, నేను పేరు తీసుకోవడం ఇష్టం లేదు. ఆ మహనీయున్నే ఒకానొక సందర్భంలో కలవడం జరిగింది. ఆ స్వామివారిని, ఆ వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే స్వామివారి వారంటే నాకు బాగా గౌరవం కూడా, అభిమానిస్తాను. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఎంతో గొప్ప తత్వాన్ని తీసుకెళ్తున్నారు నలుగురిలోకి. వారి దగ్గర మాట్లాడుతూ మథురా బృందావనం టాపిక్ వచ్చినప్పుడు నేను అన్నాను, అయ్యా మీరు మథురా బృందావనం వెళ్తుంటారంటే నేను ఎక్కువగా బద్రీ వెళ్తుంటాను, బద్రీ వెళ్ళినప్పుడు అలా స్టే చేశాను అని పైన మాట్లాడారు. మీకు బృందావనంలో ఒక బాంకే బిహారీ టెంపుల్ అనే ఒక మందిరం ఉంది, మీరు విన్నారా అని అడిగా. విన్నాను, ఏమిటి ప్రాశస్త్యం అన్నారు. మామూలుగా విన్నాను అని. అక్కడ ఎవ్రీ 30 సెకండ్స్కి 1 మినిట్కి కర్టన్ వేస్తారు స్వామి. స్వామిని మూల విరాట్ని తదేకంగా ఫేస్ టు ఫేస్ చూడనివ్వరు అన్న. ఎందుకలా అన్నాడు. ఎందుకు, భక్తులు చూడడానికే కదా భగవంతుడు ఉన్నది, ఎందుకలా కర్టన్ వేస్తారు అంటే దానికి ఒక స్థల పురాణం ఉంది, ఒక ప్రాశస్త్యం ఉంది. ఆ స్వామి స్వయంభువు, మన తిరుమల బాలాజీలో ఎలాగో స్వయంభువుగా నిలబడ్డాడో అలాగే 550 సంవత్సరాల క్రితం స్వామి హరిదాస్జీ మహారాజు కోసం సాక్షాత్తు నిధివనంలో ప్రకటింపబడ్డాడు. రాధాకృష్ణుల యుగళ రూపం ఆయన. ఒకవైపు జడ వేస్తారు స్వామికి, అంటే రాధాదేవి అవతారం, ఒకవైపు కృష్ణుడు. ధనారీశ్వర తత్వం అందులో ఉంది. ఆ స్వామి గత 60-70-100 ఏళ్ల క్రితం దాకా ఆ గర్భగుడిలో నుంచి మాయమైపోయేవాడు. ఎవరన్నా భక్తులు, ఒక సూరదాసు, ఒక మీరాబాయో, ఒక ఎవరో ఈ మధ్యకాలం దాకా ఎవరన్నా భక్తులు వచ్చి స్వామి నీ యొక్క దివ్యమంగళ రూపము, ఎంత అందంగా ఉన్నాయి కళ్ళు, ఎంత బాగున్నావు తండ్రి అని చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటే ఈ గర్భగుడిలో నుంచి మాయమై వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళిపోయేవాడు స్వామి. కొన్ని వందల సార్లు జరిగింది అతన్ని. అందుకని ఆ స్వామి పేరు బిహారీ, విహరించేవాడు. బాంకే బిహారీ అంటే బన్కే బిహారీ, బన్ అంటే వృందావనం. దీని గురించి ఆ వైష్ణవ ఉత్తమ ఆస్థానంలో ఉన్న ఆచార్యుల వారికి 0% నాలెడ్జ్. నాకు భగవంతుడు వారికి చెప్పే అవకాశం ఇచ్చాడు. నాకు గురుముఖతగా, మహనీయుల ముఖతగా తెలుసుకున్న విషయం నేను వారికి చెప్తే వారు చాలా సంతోషించి శిష్యులను కొంతమందిని పిలిచి, ఆ పక్క రూమ్లో ఉన్న శిష్యుల్ని పిలిచి, ఇక్కడ ఆయన ఏదో చెప్తున్నారు వినండి, బృందావనంలో కృష్ణుడి గురించి గొప్ప విషయాలు చెప్తున్నారు వినండి అని నాతో చెప్పించారు. నేను అప్పుడు ఆశ్చర్యపోయాను. ఈ వృత్తాంతం అంతా వాళ్ళకి చెప్పించారా? మళ్ళా రెండోసారి రీటేక్ వన్స్ మోర్ అన్నట్టుగా ఆ శిష్యులందరినీ, పక్క రూమ్లో ఉన్న శిష్యులందరినీ పిలిపించితే నేను మళ్ళీ చెప్పా. నా అదృష్టంగా భావించా, అలాంటి మహనీయులకు నేను చెప్పాల్సిన సందర్భం ఏర్పడిందని. కానీ బాధేస్తుంది ఏంటంటే, మీ వెనక వేలాది మంది, లక్షలాది మంది నారాయణ స్మరణతో విష్ణునామం చేస్తూ మమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి కృష్ణుడి గురించి చెప్పే భాగ్యం లేదా? అసలు వీళ్ళకి రాధ ఎవరో తెలియదండి. ఈ పరంపరలో ఉన్న వాళ్ళకి రాధ తెలియదు, మహాలక్ష్మి అంశ అంటారు. బ్రహ్మవివర్త మహాపురాణం, బ్రహ్మాండ పురాణం, దేవి భాగవతము, అన్ని పురాణాల్లో వ్యాస మహర్షుల వారు రాశారు, సుఖ మహర్షి వారు రాశారు, చెప్పారు. మహత్తరమైన రసతత్వం ఉంది. వేదాల్లో రసో వైసహ అని ఉంది. ఆ రసమే రాధారూపం. మామూలు శృంగార నాయికనో, ఒక హీరోయినో, భార్యనో కాదు. ఈ పుక్కిట పురాణాలు రాసే సినిమా రచయితలు ప్రభావమో మరేంటో తెలియదు. ఈ ఆచార్యులు అంతంత మాత్రం అర్థం చేసుకుని రాధాదేవిని గోదాదేవి కన్నా తక్కువగా భావిస్తారు. గోదాదేవి గొప్ప ఆవిడ గోదాదేవి ఒక గోపిక అంశ. ఈ కలికాలంలో కృష్ణుని ఎలా భక్తితో అనుసరించి ఆ మమేక్యం చెందాలి అని చెప్పి చూపించింది, మార్గం చూపించిన మహాతల్లి. దానికి కోటాను కోట్ల రెట్లు గొప్ప రాధాదేవి. తెలియదు వీరికి. మీకు రాధాదేవి గురించి తెలియని వాళ్ళు, అలాగే శంకరాచార్యుల గురించి తెలియని వాళ్ళు, మనం వాళ్ళని గౌరవంగా పోస్తున్నాం. ఇంకా తెలుసుకోవాలి వీళ్ళు. అక్కడికి అయిపోయినట్టు కాదు, 100% కాదు. ఖచ్చితంగా ఖండిస్తున్నారా? అయితే ఖండించడం అనేది కాదు, ఇది తప్పదే. నిజం చెప్పాలంటే ఇది సమాజం అందరిదండి. నీకు ఒకరి గురించి మాట్లాడేటప్పుడు శాస్త్రం ఆధారంగా మాట్లాడాలి. గురుముఖతగా, గురుస్థానంలో ఉన్నవాళ్ళు శాస్త్రమే మాట్లాడుతుంది. వేరే పీఠాధిపతులు ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు కదా. సరదాగా మాట్లాడేస్తే ఎట్లండి? అది ఎంతోమంది మనోభావాలు బాధపడతాయి, దగ్గర పడతాయి. కానీ అది కూడా ఒక సనాతన ధర్మాన్ని ఉద్ధరించిన మహనీయుల గురించి మాట్లాడే హక్కు, అర్హత ఎవరికీ లేదండి.
ఈ 72 అవైదిక మతాలని కూడా ఖండించడానికి కానీ, లేకపోతే భారతదేశం అంతా కూడా పర్యటించడానికి కానీ సాక్షాత్తు పరమశివుడి ఆజ్ఞ మేరే జరిగింది అనేది శాస్త్రవచనం. దత్తాత్రేయ స్వామిని కలుసుకోవటం ఆదిశంకరులు, ఆయనే దత్తాత్రేయుడే శివ పరివారాన్ని చూపించడం కోసం కైలాసానికి తీసుకెళ్ళటము, శివుడు తన స్వహస్తాలతో ఇచ్చిన 5 లింగాలని కూడా అంటే శంకర్లకు ఇవ్వటం, ఇవంతా ఉన్నాయి. ఇవంతా తెలుసుకుంటూ ఇప్పటి జనరేషన్ అయితే బాగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇటువంటి సందర్భంలో ఇంత ప్రమాణాలతో ఉన్నటువంటి ఈ విషయాల్ని ఇది తప్పు అని అనటం ఎంతవరకు కరెక్ట్? అసలు నాకు దీని ఆశ్చర్యంగా ఉంది. కళలో ప్రేలాపన లాగా ఉందండి. మనం కళలో ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. అలాగ అనిపిస్తున్నది. సాక్షాత్తు శివస్వరూపులే వారు ఆ విషయంలో. ఎందుకంటే చిన్న వయసులోనే వారు సన్యసించడానికి తల్లి ఒప్పుకోకపోతే నన్ను మొసలి తినేస్తుంది అని అన్నారు. అంటే ఆ పిల్లవాడిలో ఆ జిజ్ఞాస, ఆ సంస్కారం, ఆ భగవద్ ఆదేశము లేకపోతే అలా జరగదు. చరిత్ర ఇదంతా చరిత్ర జరిగింది ఎవరో రాసిన పుక్కిట పురాణం కాదు. ఒకరైతే తప్పుగా రాయొచ్చు. ఎంతమంది దీని గురించి పరిశోధించున్నారు. ఎంతో మొన్న ఈ మధ్య నాకు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు సాక్షాత్తు దిల్రాజు గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి నాకు కాల్ వచ్చింది. యానిమేషన్ చేద్దాం శంకరాచార్యుల వారి గురించి ఈ మధ్యనే. సో ఖచ్చితంగా మీరు ఇంకా గోయింగ్ త్రూ. నేను ఒక ఎపిసోడే ప్లాన్ చేశాను ఏకంగా. ఆ ఎపిసోడ్ ఏంటి అంటే కైలాసంలో స్వామి అలా ఉన్నప్పుడు ప్రమదగణాలు వచ్చేసేసి ఆ కుమరుల భట్లాగా, అలా గణపతి ఇంకోరలాగా అలా అలా అందరూ స్వామిని ప్రాధేయపడుతూ ఆ ఆనందమైన ఆ జిజ్ఞాస ఒక క్షణంలో స్వామి అభయమిస్తాడు, నేను వస్తున్నాను భూమి మీదకి, నా ప్రతిరూపంగా వస్తున్నాను అని చెప్పేసి పంపించడం. ఇదంతా ఫస్ట్ ఎపిసోడ్ లాగా ప్లాన్ చేశాను నేను. సో ఇదంతా కోయిన్సిడెంటల్గా ఉంది. ఇది నేను జరిగి హార్డ్లీ ఒక 15 days 1 month అవుతుంది. ఈ కాంట్రవర్సీ ఎప్పుడు రాబోతుంది బై ది వే? ఇది నేను ఎప్పుడు వస్తుంది భగవద్గీత నాకు డెవలప్ చేస్తున్నారు. దిల్రాజు గారి సత్యమణి ఆవిడ పిలిచి నన్ను అడగడం, ఒక ఎపిసోడ్ రాయడం, యానిమేషన్ ప్లాన్ చేస్తే చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషించారు. అది దైవేచ్ఛ ఎప్పుడు జరుగుతుందో ఏంటో నాకు తెలియదు. నాకు అనుకోకుండా ఇప్పుడు మళ్ళా శంకరాచార్య వారి గురించి మాట్లాడడం అనేది చాలా కోయిన్సిడెంట్. నాకు ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను బేసికల్గా ఒక పరిపూర్ణ సంప్రదాయ బ్రాహ్మణ పరివారంలో పుట్టిన, మేము స్మార్తులుగా ఉన్నా మాకు ఇంట్లో శివకేశ భేదం లేదు. అయినా మా ఇష్టదైవం కృష్ణుడు. మమ్మల్ని ఆయన ఎంచుకున్నాడు. ఎమే వేషం రుణుతేన లభ్య అని వేదం చెప్తుంది. నీకు ఇష్టమైన దేవుడిని నువ్వు చూస్ చేసుకోవడం కాదురా, ఆయన నేను చూస్ చేసుకోవాలి, వీడికి అర్హత ఉందా లేదా అని. అలా ఆయన మమ్మల్ని చూస్ చేసుకున్నాడు. అలా ఒకరోజు చిన్న సందర్భంగా వచ్చి చెప్తున్నాను కాబట్టి నాకు శివకేశర అభేదం ఎలా ఉందో నాకు చెప్తాను నేను. సాక్షాత్ శివయ్యే నిరూపించాడు నా జీవితంలో. ఇది ఎక్కడా చెప్పలేదు. ఇది భగవద్ అనుభూతి. ఇది ఒకరోజు శివరాత్రి కరెక్ట్గా ఒక 15 ఏళ్ల క్రితం, శివరాత్రి 15-20 ఏళ్ల క్రితం, నేను ఇస్కాన్లో ఫ్రెండ్స్తో పాటు ఉత్సాహంగా సంకీర్తనకు వెళ్ళేవాడిని. ఎంతో గ్యాదరింగ్ చేసేవాళ్ళం. అంతా అయిపోయింది, బయటకు వచ్చాం. ఆ రోజు కొంతమంది ఫ్రెండ్స్ నైట్ అవుట్ చేద్దాము అని వాళ్ళు ప్లాన్ చేశారు. కొంతమంది క్యారమ్స్ ఆడదామని, కొంతమంది చెస్ ఆడదామని, కొంతమంది పత్తాలు ఆడదామని, సరదాగా డబ్బులు పెట్టాం కాదు. ఇవన్నీ నైట్ అవుట్ చేయడం. వాళ్ళకి ఏంటంటే 9కో 10కో మొదలెడితే తెల్లవారుజాము 4 గంటల దాకా టీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఆ కాలక్షేపం వ్యవధిలో వాళ్ళు ఆలోచిస్తుంటే నేను ఒక మాట అన్నాను. ఇలా 6 బయల నిలబడి ఒక ఫ్రెండ్ ఇంటి ముందు ఒక సాయంత్రం 8-8:30 ప్రాంతంలో, ఇవేవి కాదు, తెలిసిన వాళ్ళు కృష్ణ భజనం ఏర్పాటు చేశారు, హరినామ సంకీర్తన జరుగుతుంది అక్కడ, మనం అంతా వెళ్దాం, నైట్ అవుట్ చేద్దాం అని అంటే అందరూ గొల్లు నవ్వారు. ఎందుకంటే నేను ఎంతసేపు తెరిస్తే కృష్ణ కృష్ణ అంటుంటా. 7-8 మంది నేను బలవంతంగా వాళ్ళని తీసుకొచ్చా, వాళ్ళు మార్గంలోకి వస్తున్నా. ఎంతసేపు కృష్ణుడైనా ఈరోజు కృష్ణాష్టమి కాదు, శివరాత్రి రోజు నువ్వు హరినామం చేస్తాం, కృష్ణనామం చేస్తాం అంటున్నావు, నువ్వు మారవా అని మాట్లాడుతుంటే, మీరు నమ్మరమ్మా, నా తల్లి తోడు, నేను నమ్మే రాధాకృష్ణ తోడు, సాక్షాత్తు శివయ్య ఆకాశంలో వాయులింగ రూపంలో కనిపించాడు. ఇలా మబ్బులు ఎక్కడి నుంచో ఇలా 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 వచ్చి ఒక ఫామ్ అయ్యి తేజోమయ శివలింగ రూపము చుట్టూత కాంతితో పాటు చెప్తుంటే నా గూస్బంప్స్ వస్తున్నాయి. అది చేస్తుంటే నేను ఇలా ఉంటూ హరే హరే కృష్ణ హరే శివ అని నమస్కారం పెడుతున్నాను గాల్లో చూస్తూ. ఎప్పుడైతే నేను తన్మయత్వంలో ఇలా ఉంటూ కన్నీళ్ళు కారిపోతున్నాయి నాకు, నా ఫ్రెండ్స్ అంతా ఏంటి వీడు ఆకాశంలో చూస్తున్నాను చూస్తే వాళ్ళకు కూడా దర్శనమైంది. అక్కడ 10 మంది మేము ఉన్నాము, 8 మందికి సాక్షాత్తు దర్శనమైంది శివలింగము. 2 వెనక దూరంగా వస్తున్నారు. వాళ్ళంతా ఏంట్రా ఆకాశంలో చూసి దండాలు పెడుతున్నారు, మీరు వాళ్ళకి కనపడలేదు దూరంగా. ఇది కొన్ని ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ జరిగిందమ్మా, మీరు నమ్మరు. నెక్స్ట్ డే పత్రిక పేపర్లో బిర్లా ప్లానెటోరియం వాళ్ళు నక్షత్రాలు 24 గంటల్లో అబ్జర్వ్ చేస్తుంటారు.
ఉత్తర దిక్కున ఒక తేజోమయ వలయం ఏర్పడింది ఫలానా సమయంలో. అది ఏంటనేది మాకు రీసెర్చ్ చేస్తున్నాను, బిర్లా ప్లానటోరియం వాళ్ళు పేపర్లో వచ్చిందమ్మా. నేను చెప్పింది అక్షరాల నిజం తల్లి. కృష్ణ సేవలో ఉంటే ఈశ్వరానుగ్రహం. అక్కడ 2 ఉంటే కదా తల్లి. అసలు అదొక 2 ఈ ఉంటాయి రోజు కదా. నేను గంటాపదంగా ఒక విషయం చెప్తున్నానమ్మా. ఈ రోజు ఈ భూమండలం మీద ఎవరైనా హరిభక్తులు ఉన్నారు, మాకు విష్ణు భక్తి కలిగింది, మాకు కృష్ణ భక్తి కలిగింది, మాకు రాముడి భక్తి సిద్ధించింది అంటే శివకృప లేకుండా, శివానుగ్రహం లేకుండా వాళ్ళ ఆ స్థాయికి రారు. పూర్వజన్మలో నువ్వు శివుడు అనుగ్రహం పొంది ఉంటావు, శివ ఉపాసన చేస్తుంటావు. కాబట్టి ఈ జన్మలో ఇంకొక ఉదాహరణ చెప్తాను. బృందావనంలో రాధావల్లభ మందిరం అని మందిరం ఉంది. అక్కడ ఆ మందిరం 500 ఏళ్ల క్రితం ఎలా వచ్చింది, ఆవిర్భవించిందంటే అందులో రాధావల్లభుడు మూర్తి సాక్షాత్తు శివుడు తన హృదయంలో నుంచి ప్రకటింపజేశాడు. ఆత్మదేవుడు అనే బ్రాహ్మణుడికి ఉపాసన చేశాడు, శివయ్య ఉపాసన చేస్తుంటే సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం కావాలి కోరుకొని ఆయన, ఈ భూమండలంలో ఈ కలికాలంలో ఇంత సాధన చేసేవాళ్ళు తక్కువ, నువ్వు నీ భక్తికి నేను ప్రసన్నుడయ్యాను అంటే నాకేం వద్దు తండ్రి, నీ దర్శనం ఇచ్చావంటే కాదు, దేవతలు వచ్చి దర్శనం ఇవ్వకపోతే శక్తి క్షీణిస్తుంది, ఇవ్వాల్సిందే, దర్శనం ఇచ్చాక కోరిక తీర్చాల్సిందే అంటే మీరు ఎంతసేపు పద్మాసనం వేసుకొని అర్ధనియమిత నేత్రంలో ఉంటారు కదా, ప్రపంచం అంతా అన్ని భువనాలు మిమ్మల్ని ధ్యానిస్తుంటే మీరు ఎవరిని ధ్యానిస్తుంటారంటే నేను రాసమండలంలో ఉన్న రాధాకృష్ణ యుగల రూపాన్ని ధ్యానం చేస్తుంటాను అన్నాడు. దక్షిణ భారతదేశంలో దౌర్భాగ్యం ఎవరికి తెలియదు. మేము శివభక్తులం అంటారు, మేము విష్ణు భక్తులం అంటారు. బాధేస్తుందమ్మా. నేను కాషాయ వస్త్రాలు కట్టుకొని నేను రుద్రాక్షమలు వేసుకొని ఉపన్యాసాలు వేస్తే 1,00,000 మంది శిష్యులు ఎవరు పడతారు నాకున్న తెలివితేటలకి. అది కాదు కావాల్సింది. నీ మనసు కరిగి, నీ కన్నీళ్లు కరిగి ఎంతసేపు ఏడ్చావు స్వామితో, అది కావాలి, తపన కావాలి. ఇది లేదు. ఎంతసేపు లక్షలు కోట్లు దండుకొని ఉపన్యాసాలు ఇచ్చి ఇలాంటి మధ్య మధ్యలో ఇలాంటి బాధాకరమైన హృదయం. ఇంకొక విషయం, ఇక్కడ దేవుడు అనే బ్రాహ్మణుడికి నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను నాన్న, నా హృదయంలో రాధాకృష్ణ ఉన్నారు, ఆ రూపాన్ని నీకు ఇస్తాను, నువ్వు సేవ చేసుకొని హృదయంలో నుంచి తీసిచ్చిన స్వయంభవమూర్తి రాధావల్లభ్ నెట్లో కొట్టండి. రాధావల్లభ్ టెంపుల్ డిటి స్పెషాలిటీ అంటే నెట్లో కొట్టండి. గూగుల్ తల్లి యూట్యూబ్ చెప్తా, నేను చెప్పక్కర్లా. అద్భుతం. ఈరోజు మీతో మాట్లాడటం చాలా ఆశ్చర్యం. నేను వచ్చిన పని వేరు, మీరు వచ్చిన పని వేరు. మీ అబ్బాయి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చారమ్మా. నాకెందుకు ఈ తలంపు వచ్చింది, ఈ టాపిక్ నేను చెయ్యాలి ఇంకొక చిన్న విషయం అమ్మా, ఇది యాదృచ్ఛికం కాదు. నేను ఇవాళ ఉదయం జపం చేసుకుంటూ మనసు చాలా బాధపడింది. గత 2 రోజులుగా ఇది మనసులో రన్ అవుతుంది. నా చుట్టుపక్కలంతా చాలామంది మిత్రులు, బంధువులు ఆ మార్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, అతన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. నేనేమన్నా మాట్లాడితే వాళ్ళు బాధపడతారేమో అని అనుకుంటూ వస్తున్నా. కానీ ఈరోజు దైవికంగా నేను ఎవరిని ద్వేషించలే, దూషించలా. తత్వం తెలుసుకోండి దయచేసి. ఒక వ్యక్తి వచ్చి ఒక సంస్థానానికి నేను రిప్రజెంట్ని, ఇంకొకటి తప్పు అంటే అతన్ని గుడ్డిగా నమ్మకండి. ఆ వ్యక్తి ఎందుకు చెప్పాడు, ఆ వ్యక్తి వెనక ఏ శక్తులు ఉన్నాయి, ఎందుకు భ్రమించి చెప్పాడా, మతి భ్రమించి చెప్పాడా, తనది గొప్పతనం చెప్పుకోవడం చెప్పాడా, తను పాపులర్ అవుదామని చెప్పాడా, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ నిజం చెప్పాలంటే శంకరాచార్యుల వారి గురించి మాట్లాడినా, రామానుజాచార్యుల వారి గురించి మాట్లాడినా ఆకాశం మీద ఉమ్మేసినట్టే. వాళ్ళు మన స్థాయి కాదమ్మా, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మహనీయులు. మనం వాళ్ళు చెప్పిన మాట ఆ మార్గంలో వెళ్ళాలి. అయితే మనం అనుకుంటున్నదే ఇది. మీరు ఎన్నో మహాజన ఏనగత సపంధ, మహాజనులైన వాళ్ళు ఏం చెప్పారు విని రాసుకోవడం కాదు, గుడ్డిగా ఆ మార్గంలో వెళ్ళిపోవాలి. అద్భుతం అండి. మీతో ఎన్నో ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు మాట్లాడాలి. ఒక పుట్ట మీరు. అయ్యో, చాలా నిమిత్తం మాత్రమమ్మా. కాదు, నా వృత్తి సంగీతము, సాహిత్యము, బ్రతుకు తెరువు కోసం పెట్టుకున్నాను. ఆ ప్రవృత్తి నా కోసం పెట్టుకున్నాను. నేను ఉద్ధరించబడాలి. నేనేదో ఉపన్యాసాలు ఇవ్వడానికి లేనమ్మా. నేనేమి స్వామీజీని కాదు, నేనేమి పండితుడిని కాదు. నాకు గురుముఖతగా నా కుటుంబం, నా తల్లిదండ్రుల కృపతో నాకు అబ్బిన యొక్క ఈ సువాసనలు నేను కాపాడుకుంటూ, నేను కాసిని మాకు చెప్పండి, మా ఎందుకు కృప చెయ్యండి. భగవత్ కృప ఇవాళ నేను అనుకోలేదు కదా అసలు. నేను ఇవాళ మీకు అనుకోనేలేదు అసలు. ఒక్కసారి మీ కృష్ణుడిని చూడాలి, అదే మన కృష్ణుడిని చూడాలి, మీ ఇంట్లో కొలువు తీరిన కృష్ణుడిని మాకు నేను మీకు ఆయన 47 ఏళ్లుగా ఎన్ని లీలలు చేస్తున్నాడో
అద్భుతమైన లీలలు చేస్తున్నాడు మా ఇంట్లో. తప్పకుండా. కానీ మేము ఎక్కడ ప్రచారాన్ని పెట్టుకోలేదు. ఎందుకంటే ఇది ప్రచారం అనుకోకండి, స్వామికి చేసే సేవ అనుకోండి. ఇంకో 10 మంది దగ్గర అవుతారు అంతే. స్వామి గురించి మనం మాట్లాడుకుంటే అలాగే మీకు తెలిసిన ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. బృందావనం మనం నాకు మాట్లాడుకుందాం. నాకు ఉమ్. గురుముఖతగా నాకు మహనీయులైన గురువులు శ్రీ రాధికా ప్రసాద్ జీ మహారాజ్ అని మాకు తెలుగువారే. వారి శిష్యులే పూర్వాశ్రమంలో కులపతి గారు, ఇప్పుడు కుర్తాలం పీఠాధిపతి. వారి శిష్యులు అంటే నాకు గురుభాయ్ అవుతారు పూర్వాశ్రమంలో ఉమ్. వారు. వారే నా గురువు గారు ఎవరు, శ్రీ రాధికా ప్రసాద్ జీ మహారాజ్ గారు. వారి ఉచ్చిష్ట ప్రసాద మహిమ నేను ఎలాంటి పండితున్నైనా ఎదుర్కొనేలాగా చేస్తాను. చేస్తాం. ఎందుకంటే భక్తి లేని పండితుల్ని ఓడించడం ఈజీ. ఆ. భక్తి జ్ఞానం ఉన్న వాడి దగ్గర నేను పాదాభివందనం చేస్తాను. ఫ్యూచర్ ఎపిసోడ్స్లో బోల్డ్ అన్ని ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు, నిగూఢంగా ఉన్నటువంటి విషయాలు ఎన్నో ఆయన ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా చాలా కృతజ్ఞతలండి. మీ అబ్బాయి పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలి, వారిద్దరు భగవత్ కృప. సుఖంగా ఉండాలి ఎల్లకాలం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ధన్యవాదాలు సందర్భంగా నమస్కారం అండి.